వస్తుంది. గడిచిన వారం చెప్పాను, దేవుని పట్ల మన యొక్క విశ్వాసము అచంచలమైనది గాను స్థిరమైనది గాను ఉందా? ఎవరి పట్ల? దేవుని పట్ల మన యొక్క విశ్వాసము అచంచలమైనది గాను స్థిరమైనది గాను ఈ 2022వ సంవత్సరంలో ఉండాలి. ఎందుకు ఉండాలని ఈ మాట మీకు పోయిన వారమే చెప్పాను. ఓకేనా? ఎందుకు ఉండాలని చెప్తున్నా అంటే ఈ 2022వ సంవత్సరము బెండ్ కాని ప్రతి వ్యక్తిని కూడా బెండ్ చేయడానికి దేవుడు తీర్మానించుకున్నాడు. యెహోవాను బట్టి సంతోషిస్తావా? ఓకే. అది కాకుండా నీవు లోకంలో దేన్ని బట్టి సంతోషించినా, ఎన్నో విగ్రహాలు చెప్పాను మీకు, ఇంచుమించు 12 విగ్రహాలు చెప్పాను. భర్తను బట్టి, భార్యను బట్టి, చెడు అలవాట్లను బట్టి, ఇదిగో దైవజనులు ఇచ్చే ఆయులను బట్టి, దైవజనులు ఇచ్చే ఖర్చీపులను బట్టి, దైవజనులు చేసే ప్రార్థనలు బట్టి, దైవజనులు చేసే భక్తి మోసాలను బట్టి, లేదా నీ యొక్క భక్తిని బట్టి, ఇలా వేటిని బట్టి నీవు సంతోషిస్తున్నావో వాటన్నిటిని బట్టి నీకు శిక్షణ ఇవ్వబోతున్నాడు. ఒక్కటి మాత్రం చేయండి అంతే, సంవత్సరం నిన్ను చచ్చిపోలేదు. ఓకేనా? నీ బ్రతికలాంటి తెలుసా? ప్రభువా నన్ను చంపేయి, ఇది నీ ప్రార్థన. దేవుడు అంటాడు, నేను నీకు నేర్పిస్తానే గాని చంపను. ఇది కావాలా? యెహోవాను బట్టి సంతోషించడానికి హెచ్చరిక వచ్చినప్పుడే సరి చేసుకున్నాము. 2 ఆప్షన్స్ ఈ సంవత్సరం, 2 ఆప్షన్స్. ఓకేనా? దేవుడు ఎంత ఉత్తమంగా చెప్తున్నాడంటే ప్రపంచమంతా చెదిరిపోయిన తన జనాంగాన్ని నడిపించడానికి సంవత్సరం తీర్మానించుకున్నాడు. కనుక చెదిరిన నీవు, చెదిరిన స్థలంలో ఉన్న మన జీవితాలు దైవజనుడు హెచ్చరించినప్పుడే సరి చేసుకున్నామా? లేకపోతే మన విశ్వాసము అలా ఇలా అయితే స్థిరమైన విశ్వాసంలోకి నడిపించడానికి ఆయన ఇదిగో తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? ఓకేనా? ఆ స్థానంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక జాగ్రత్త సుమా. పోయిన వారం ఏం చెప్పాను? దేవుని యందు అచంచలమైన విశ్వాసాన్ని, స్థిరమైన నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. కలిగి ఉన్నామా లేదా? ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉండాలని కానీ పోయిన వారంలో 2 ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. దేవునికి స్నేహితులుగా ఉన్న మార్తా మరియా యొక్క విశ్వాసాన్ని చెప్పాను. వారి విశ్వాసం ఎలా ఉంది? క్రీస్తు దగ్గర ఉంటేనే అనే నమ్మకం లేని విధంగా ఉంది. కానీ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చెప్పాను. శతాధిపతి యొక్క విశ్వాసం ఎలా ఉంది? నీవు నా ఇంటికి రావడానికి కూడా నేను అర్హుడను కాను, కానీ నీవు ఇక్కడి నుంచి మాట మాత్రం సెలవిమ్ము చాలు, నేను బాగైపోతానని చెప్పాను. అంటే నా దాసుడు బాగైపోతాడని చెప్పాడు. అంతటి దేవుణ్ణి సైతం, యేసుని సైతం ఆశ్చర్యపరిచిన, అబ్బరపరిచిన విశ్వాసము, నమ్మకము శతాధిపతి. అలాంటి విశ్వాసము, అలాంటి నమ్మకము మనకు మన జీవితాల్లో ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓకేనా? ఈరోజు మీ జీవితంతో 10 మాటలు దేవుడు మాట్లాడతాడని చెప్పాను. ఎన్ని మాటలు? 10 మాటలు. సో 10 మాటలు చెప్తాను, 10 మాటలు రాసుకోండి. తర్వాత సంవత్సరం అంతా నెంబర్ వేసుకోండి అని చెప్పాను. నెక్స్ట్ అంటే ఈ ఇయర్ December 31st నైట్ ఇదే వర్స్ మళ్ళీ అడుగుతాను. ఇందులో నువ్వు ఎన్నిట్లో ఎన్ని మార్కులు వచ్చాయి? ఇప్పుడు మార్కులు రాకపోయినా పర్వాలేదు, 31st నైట్కి వచ్చేసరికి నీకు 10కి 10 మార్కులు రావాలి. అలా నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు 10కి 0 మార్కులు వచ్చినా పర్వాలేదు. ఓకేనా? 31st నైట్కి వచ్చేసరికి 10కి 10 మార్కుల జీవితం నీది మారితే దేవుడు నీకు ఉన్నతమైన బహుమానాన్ని ఇస్తాడు. సో మొదటి మాట చెప్తున్నాను, ధ్యానంగా వినండి. మొదటి మాట చెప్తున్నాను, ధ్యానంగా వినండి. మొదటి మాట చెప్తున్నాను, ధ్యానంగా వినండి. నా వైపు చూడాలి. నేను రాసుకోమని చెప్పిన పదాన్ని మాత్రం రాసుకోండి. నా వైపు చూడాలి. భార్య, భర్త, కొంతమంది చాలా మంది కదా, తిడితే కౌంటర్ కు కౌంటర్ అటాక్ ఇస్తావా? ఒదిగి ఉంటావా? కౌంటర్ కు కౌంటర్ అటాక్ ఇస్తావా? ఏ మాత్రం రివర్స్ ఆన్సర్ చేయకుండా ఒదిగి ఉంటావా? ఇద్దరికి చెప్తున్నాను. భార్య ఏదైనా మందలిస్తే, భార్య ఏదైనా సలహా ఇస్తే, లేదా భర్త ఏదైనా మందలిస్తే, భర్త ఏదైనా తిడితే, భర్త ఏదైనా సలహా ఇస్తే కౌంటర్ అటాక్ ఇస్తామా? లేదంటే ఒదిగి ఉంటామా? ఒదిగి ఉంటామా? దేవుని మీద స్థిరమైన అచంచలమైన నమ్మకం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే తన్ను తాను పూర్తిగా తగ్గించుకుంటాడు, లేదా తన్ను తాను చావడానికి కూడా వెనకాడు. ఇది మొదటి మాట. ఓకేనా? నిన్ను నీవు తగ్గించుకోవడానికి లేదా చావడానికైనా సిద్ధంగా ఉన్నావా? ఇది మొదటి మాట. నిన్ను నీవు తగ్గించుకోవడానికైనా చావడానికైనా సిద్ధంగా ఉన్నావా? 99% మనం లేదు. ఓకేనా? ఎవరైనా భర్త వచ్చి ఏమే అంటే చేస్తే తెలుస్తుంది,
ఊరికి ఏమీ అన్నం కాదు. అంత నువ్వు ఒక్కడే కష్టపడుతున్నాడు. ఏంటమ్మా నువ్వు వచ్చాడు కిచెన్ రూమ్ రా తెలుస్తుంది. ఎంత అంటున్నామా? అలసిపోయారండి, చుట్టూ పెట్టేస్తాం. ఇలా ఉన్నాం. సెకండ్లలో మన శరీరం రివర్స్ సమాధానం ఇవ్వట్లేదు. కానీ దేవుని యందు నీకు అచంచలమైన నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, నీ నోటి నుంచి ఎప్పుడు రివర్స్ ఆన్సర్ రాదు. నిన్ను నువ్వు పూర్తిగా తగ్గించుకోవడానికి లేదా ఈవెన్ చావడానికైనా నువ్వు సిద్ధంగా ఉంటావు. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను, ధ్యానంగా. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వ్యక్తి ఏమంటాడంటే ఒకటే మాట చెప్తాడు, నా బలము చేత కాదు, నా జ్ఞానము చేత కాదు, నా తెలివి చేత కాదు, ఏది నా వల్ల కాదు, కేవలం నా దేవుని కృప వల్లనే నేను ప్రతి దినము జీవించుచున్నాను కనుక నా దేవుని కృప నన్ను ఈ యొక్క విషయాలు నడిపిస్తూ ఉంది కనుక నేను తిరిగి సమాధానము చెప్పను. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా మనిషి వచ్చి మనిషివే రా నువ్వు, సిగ్గున్నారా నీకు అన్నాడు అనుకో, ఏం చేస్తా? ఇక్కడ దేవుని యందు నమ్మకం ఉన్నారు ఏమంటారు తెలుసా? దేవుడు శత్రువును సైతం ప్రేమించాలి. రే వాడు చూడంటే దేవుడు శత్రువును ప్రేమించమని చెప్తారు. రే వాడు నీ ముందర చూడరా, ఎగురుతున్నాడు, నీ జ్ఞానం ఎంత, నీ బలం ఎంత, నీ తెలివితేటలతో ఒక్క గుర్తుతే దేవుడు వాడిని ప్రేమించమని చెప్పాడు. చెప్పడానికి సిద్ధమన్నారు? లేదు. ఇక్కడ చేతగానడా నీ బతుకేంది అని అన్నారు అనుకో, ఏం చెప్తారు? చెప్తారు సీమోన్ ఎత్తు లేదనుకుంటున్నావా, ఉప్పు కారం తెలియదనుకుంటున్నావా, నేను కూడా రాయలసీమ బిడ్డలు ఏమన్నా అనుకున్నావు అనుకో, ఒక్కసారి నా పాత చెప్పము పాత జీవితమా కదా. దేవుడు చెప్పాడు ఇలా మునిగినప్పుడే చనిపోయావురా అని చెప్పాడు. మళ్ళా పాత జీవితం ఎక్కడికి వచ్చింది? కుక్క కక్కిన వాంతిని తిరిగి మరలా తిరిగిందంట. అలాంటి బతుకోద్దు. అది ఇదంటే ఏమంటాం మనం? యుద్ధము యెహోవాదే, ఆయన నా పక్షంలో యుద్ధం చేస్తానంటున్నాడు కనుక నేను బాగా ఆయన చూసుకుంటాడు, ఆయన చూస్తున్నాడు. ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఇలాంటి మాటలు ఇంకా జీవితంలో ఎన్నో మాటలు వస్తాయి. రక్తం మరగట్లేదారా? ఓకేనా? నా దేవుని రక్తం నా చుట్టూ ప్రోక్షించబడింది కనుక నా రక్తము మరగదు. ఎందుకు? నా దేవుని రక్తం దీర్ఘశాంతం వహించినది. ఓకేనా? చుట్టూ కొరడాలతో కొడుతున్నా, సిలువను మోయిస్తున్నా, గాయము చిందిస్తున్నా, నా దేవుని యొక్క రక్తం ఉడకలేదు. అది దీర్ఘ శాంతము గల రక్తము. ఆ రక్తము చేత నేను ప్రోక్షించబడ్డాను కనుక నా రక్తము ఉరుకులెత్తదు, దీర్ఘ శాంతంతో ఉంటాను. ఇది నీ అంతకు నువ్వు చావడం అంటే. ఇక ఎందుకు పనికి వస్తావు నువ్వు? ఎందుకు పనికి వస్తావు నువ్వు? అవునరా, నేను ఎందుకు పనికి వస్తాను రా? ఏ దానికి పనికిరా? ఎందుకు పనికి వస్తావు నువ్వు? మీ మమ్మీ చూడు ఎంత బాగుంటుందో, మీ అక్క చూడు ఎంత బాగుంటుందో, వంట వండడానికి చేత కాదు నీకు. ఎందుకు పనికి వస్తావు నువ్వు? పర్వాలేదండి, మీకు భార్యగా ఉండాలని తగ్గించాను. ఓకేనా? ఏం చేస్తావు అయ్యా నువ్వు? ఏం చేయలేవు అంటే పర్వాలేదే, నీకు భర్తగా ఉండడానికి దేవుడు పనికిచ్చాడు. ఓకేనా? ఎందుకు పనికి వస్తావు అన్నప్పుడు నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ తెలుసా? మీకు ఎవరికి నేను పనికిరానేమో కానీ నా దేవునికి నేను పనికి వస్తున్నాను, నా దేవునికి నేను పనికి వస్తున్నాను. అంత శాంతంగా సమాధానం చెప్పగలవా? అంత శాంతంగా నిన్ను నువ్వు వదులుకోగలవా? అంత శాంతంగా నువ్వు వేస్ట్ అంటే అవునమ్మా, నీ కొరకు నేను వేస్ట్ కానీ నా దేవుని కొరకు నేను ఉపయోగమైన పాత్రను, నా దేవుని కొరకు నేను ఉపయోగమైన పాత్రను చెప్పగలవా? ఏ పని రాదు, పాట రాదు, పర్వాలేదు, నా దేవుని పనికి నేను ఉపయోగపడతాను చెప్పగలవా? ప్రతి వ్యక్తి అనుకుంటా కానీ ఐఎమ్ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. కొన్ని గడిచిన దినాలు ఒకసారి చెప్పాను, నేను చాలా బెస్ట్ టాలెంటెడ్ పర్సన్. చాలా మంది వచ్చి చెప్తున్నారు, సార్ ఇంత టాలెంట్ ఉంది, మీరు ఏంటి సార్ ఇంకా ఇంత చిన్న ప్రైవేట్ స్కూల్ టీచర్ లా ఉన్నారు, ఇంత టాలెంట్ ఉంది కదా సార్? ఏమీ లేదమ్మో, పైకి ఎంత కనిపిస్తున్నాం, టాలెంట్ లేదు, ఏమీ లేదు. పైకి మీరు అనుకునే టాలెంట్ అంతా దేవుని కృప అంతే. పక్కకెళ్ళి పా వీళ్ళందరూ చెప్తున్నారు నాకు సూపర్ టాలెంట్ ఉందని చెప్పి బయటికి వెళ్ళామనుకో, సెలెక్ట్ కూడా కాదు, సెలెక్ట్ కూడా కాదు. దేవుని కృప అంతే. పక్కన వాళ్ళు ఓ చెప్తున్నారు కనుక చెప్పాలి, నువ్వు పనికిరావురా అంటే పర్వాలేదు, నా దేవునికి పనికి వస్తాను. అంతగా నిన్ను నువ్వు తగ్గించుకోవడము నిజంగా దేవుని పట్ల విశ్వాసం కలుగుతున్నావు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. దరిద్రుడా, నచ్చ జాతకురాలా, నీ బ్రతుకు చూసుకున్నావా అని అన్నాడు. ఏం చెప్పాలి? లాగుడు దిగదు, నన్ను దరిద్రుడు అంటారా? దిగదు కదా. చూడు ఆ ఫేస్ చూడు, ఆ అవతారం చూడు, ఆ బ్రతుకు చూడు, ఎంజాయ్ ఏదో సార్. లాగుడు దిగదా? నిన్ను కట్టుకున్నప్పుడు నుంచి దరిద్రం నా ఇన్కంలో వచ్చిందే ఏదో కట్టుగా రోడ్డు కట్టుకోలేదు. నువ్వు ఒక్కడే అతగాడు అన్నట్టు నా లోకంలో నాకు దొరకనట్టు నువ్వు ఒక్కడే ఉన్నావు. ఏది
అవసరం లేదు, నేను అంటాడు నాకు 100 మంది దొరుకుతారు. ఎంత అందామా? లేదు ఏం చేద్దాం? ఏం చేద్దాం? దరిద్రుడు నక్షత్రం ఏం చేయాలి? ఓకేనా? పర్వాలేదమ్మా, నువ్వు దరిద్రుడు పిలుస్తున్నావు, నా దేవుడు నన్ను ప్రియకుమారి అని పిలుస్తున్నాడు, ప్రియకుమారుడా అని పిలుస్తున్నాడు. అందుకంటే ఏం కావాలి? ఓకేనా? కుమారుడా అని పిలుస్తున్న తండ్రి పిలుపు, దాని కొరకు నువ్వు తగ్గించుకోలేవా? దాని కొరకు నువ్వు తగ్గించుకోలేవా? రే వీడు వస్తే దరిద్రమురా, వీడు వెనకంబడి తీసుకెళ్తే పిల్లిని సంకలో పెట్టుకోలేరా, వీడు వస్తే ఒక్క పని కాదురా, వీడు వస్తే దరిద్రమురా అన్న వ్యక్తులు అయ్యా నా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి ఒక్కొక్క దైవజనుడిని రిక్వెస్ట్ చేసి పిలిపించుకున్న దైవజనులు లేరా? చెక్ చేసుకున్నది సార్. ఆ దైవజనుల యొక్క జీవితాలను చూస్తే ఎలా ఉంది? రే నువ్వు రాకురానైనా, నువ్వు వస్తే దరిద్రమురా బాబు అని చెప్పిన జనాంగమే క్షమించయ్యా, ఒక్కసారి నా కుటుంబంలోకి వచ్చి ప్రార్థన చేసిపోయా అయ్యా, ఒక్కసారి నువ్వు నీ పాదములు మోపితే దేవుడు ఆశీర్వదిస్తా ఉంటాడు. అయ్యా ఒక్కసారి నా కుటుంబంలోకి రా. ఎందుకు? దైవజనుల పాదములు మోపబడిన కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, వాక్యం రాబోదంట. ప్లీజ్ అయ్యా ఒక్కసారి నా కుటుంబంలోకి రా. ఎసరా చెప్పట్లేదా? దూషించిన నా ప్రజలే నన్ను చూసి గొప్పగా చెబుతుంటే నా కంట కన్నీరు ఆగలేదని ఎసరా పలకలేదా? ఎందుకు పలికాడు మాట? నష్ట జాతకుడు చేస్తున్నా, దరిద్ర జాతకుడు చేస్తున్నా, ఉపయోగపడిన వాడు చేస్తున్నా. ఇప్పుడు దేవుని చేత ప్రియకుమారుడాన్ని పిలిపించుకున్నప్పుడు అందరికీ ఆశీర్వాదకారంగా మారలేదా? మరి నీవెందుకు మారలేకపోతున్నావు? ఎందుకంటే ఆయన తాను తగ్గించుకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు అచంచలమైన నమ్మకం ఉంచాడు. ఏదో ఒక రోజు నన్ను ఆయన లేవనెత్తుతాడు, దరిద్రులను పెంట కుప్పల నుంచి లేవనెత్తువాడు ఆయనే అన్న వాక్యాన్ని పట్టుకున్నాడు. అందుకే పాట రాసినప్పుడు ఏమంటాడు? శ్మశానంలో కూర్చొని ఆ పాట రాస్తూ కూర్చున్నాడు. అయ్యా నన్ను లేవనెత్తుతున్నావు, నన్ను లేవనెత్తువాడు నువ్వు, నీకెందుకు ఆ విశ్వాసం లేదు? నీవెందుకు ఆ యొక్క అచంచలమైన నమ్మకంలో లేవు? ఎందుకంటే దేవుని యందు నీవు నమ్మిక పెట్టలేదు, కేవలము ఆయన వైపు చూస్తున్నావు, కానీ ఆయన మీద నీవు అచంచలమైన నమ్మకాన్ని పెంచుకోలేదు. అందుకే ఈ సంవత్సరపు మొదటి వారంలోనే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, అయ్యా తిరుగులాడుతున్న సహోదరుడా, అటు ఇటు పరిగెడుతున్నవాడా, ఇదిగో ఈ పాస్టర్, ఇదిగో ఆ పాస్టర్ పరుగులెత్తుతున్న సహోదరుడా, నీతోనే నేనున్నాను, నీ నమ్మకము నా మీద పెట్టుకో. మనుషుల మాటలు కానీ, మనుషుల హేళన కానీ, మనుషుల యొక్క క్రియలు కానీ, మనుషుల యొక్క దేన్ని కూడా పట్టించుకోకుండా నీవు నా యందు నమ్మిక ఉంచితే దరిద్రులను సైతం పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తువాడు. వాక్యాన్ని పట్టుకున్నావా? ఇది మొదటి మాట. ఇందులో పట్టుకుని ఉంటే ఆల్రెడీ ఉన్నాను ప్రభు అనుకోండి, లేదు అంటే పట్టుకుంటానని తీర్మానించుకోండి. అందుకే చెప్పాను కదా, నీవు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే నీలో ఉండే మొదటి గుణం ఏం చెప్పాను? ఎంతగా నిన్ను తగ్గించుకోవడానికి, నువ్వు చనిపోవడానికి కూడా సిద్ధపడతావు. అలాంటి నమ్మకం ఉండాలి. రెండవ నమ్మకం చెప్తున్నాను, ఒక్కొక్కటి రాసుకోవాలి. రెండవ నమ్మకం చెప్తున్నాను, ఇర్మియా 33:3 అందరికీ తెలిసిన వాటి చదవండి సార్. ఇర్మియా 33:3 చదవాలి. ఇర్మియా 33:3 చదువుతున్నానండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఒకసారి నాతో చెప్పండి, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మీ పక్క వ్యక్తి ఇలా తట్టి దేవుడికి ప్రార్థన చేయి, దేవుడు ప్రార్థన వింటాడని చెప్పండి. చెప్పాలి, పక్క వ్యక్తిని తట్టి చెప్పాలి. ఏం చెప్పారు? ఇంటారని చెప్పారు, ఇంటారని చెప్పారు. మరి మళ్ళీ మీరు కూడా చెప్పాలి కదా, అయితే చెప్పండి సరే. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంటే చెప్పండి. నమ్ముతున్నావా? అదే నమ్ముతున్నావా? అందుకే పక్కన నమ్ముతున్నా అని చెప్పాడా, నమ్మట్లేని చెప్పాడు? చెప్పారా? రైట్, ఓకేనా? అందరు నమ్ముతున్నారు కదా? నమ్ముతున్నాం అందరూ నాతో పాటు చంద్రుడి గారికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నేను నమ్ముచున్నాను, ఎందుకంటే ఆయన నా పరలోకపు తండ్రి. అందరూ చెప్పారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నోడు ఉన్నాడు, కొడుకు లేదా కూతురు, ఓకేనా? డాడీ నాకు ఇది కావాలి అని చెప్పి, ఓకేనా? మీరు మీ డాడీని ఎప్పుడు అడిగింటే ఊహించుకోండి. డాడీ ఇది కావాలని చెప్పి, ఎప్పుడు కావాలమ్మా అన్నాడు. నాన్న సాటర్డే కల్లా కావాలి డాడీ,
ఎందుకంటే అర్జెంట్ గా సబ్మిట్ చేయాలి, అది కావాలి, ఇది కావాలి. ఓ సాటర్డే కదా నాన్న, ఈ రోజు కాదు, మండేనే కదా అప్డేట్ చేస్తాను నన్ను. మండే అయిపోయింది, దానికనేది ట్యూస్డే అయిపోయింది, వెనస్డే అయిపోయింది. ఓకే, కూతురు ఏం చేస్తుంటది, కొడుకు ఏం చేస్తున్నాడు, మా డాడీ తెచ్చాడేమో. ఈవినింగ్ ఎంటర్ అయిన వెంటనే లాగ్ వస్తారు, చేతుల్లో లేవు, వదిలేసింది. గురువారం వచ్చింది, తేలేదు. శుక్రవారం వచ్చింది, తేలేదు. రేపు ఇవ్వాలి. ఏం చేస్తుంది కూతురు? ఆప్షన్ ఏ నేను చెప్తున్నాను. ఆ కూతురు స్థానంలో కొడుకు స్థానంలో మనం ముందు అనుకున్నాం, మన డాడీ మనకు తెచ్చిలేదు. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. ఓకేనా, తెచ్చికొంటే ఏముంది, పెద్దదాన్ని కాలేదా ఏంటి, బయటికి వెళ్ళి తెచ్చుకుంటా. సింపుల్ కదా, బయటికి వెళ్ళి తెచ్చుకుంటా. ఓకేనా, ఆప్షన్ బి, మా డాడీ తాలేదంటే అది తండ్రి ఉద్దేశంలో లేదు, అది నాకు వద్దు అనుకునే కుమారుడు కుమార్తె, అనుకునే కుమారుడు కుమార్తె ఎవరు చెక్ చేసుకోండి సార్. మా డాడీ అది తాలేదు అంటే నా తండ్రి, నన్ను ఎంతగానో ప్రేమించే నా తండ్రి నేను చెప్పిన విషయాన్ని మర్చిపోయాడంటే అది దేవుని యొక్క ఉద్దేశంలో లేదు, కనుక నాకు అది వద్దు అనుకుని దేవుని వైపు చూసే వాళ్ళు ఎవరు? అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదా, రెండో మాట చెప్తాను జాగ్రత్త. ప్రార్థనకు సమాధానము ఆలస్యం అవుతున్నప్పుడు నీవు దేవుని నమ్ముతావా? నీ ప్రార్థనకు సమాధానము ఆలస్యం అవుతూ ఉందనుకో, నువ్వు దేవుని నమ్ముతావా? ఇది ఇంపార్టెంట్. చెప్పడం చాలా ఈజీ కదా. ఇక్కడ ఎంతమంది ఫస్ట్ ఆప్షన్ ఉన్నారు? డాడీ తేకపోతే తెచ్చుకుంటారే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డాడీ తేకపోతే తెచ్చుకుంటారు అంటే మేము ఎవరో లేము, అందరూ అట్లా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. డాడీ మొబైల్ రీఛార్జ్ చేయలేదు, పక్కన అడిగి చేసుకున్నాడు లేదా? భర్త మొబైల్ రీఛార్జ్ చేయలేదు, పక్కన అడిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మా భర్తకి డబ్బులు ఇస్తా ప్రస్తుతం వచ్చే చేర్చుకున్నా లేదా? మొబైల్ ఫోన్ కొనిలేదు, గోకి 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 కొనిచ్చే వరకు విడిచిపెట్టని వాళ్ళు ఉన్నారా లేదా? ఓకేనా. నెక్స్ట్, ఏదైనా రిపేర్స్ వచ్చే అది చేసేంత వరకు ఇక్కడ పీకలు పట్టుకొని చేస్తావా 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 అన్నవాళ్ళం కాదా మనమందరం? అన్నవాళ్ళం కాదా మనమందరం? భర్తను కానీ తండ్రిని కానీ ఎవరిని కానీ. దాని అర్థం ఏంటి? నీ ప్రార్థనకు ఆలస్యం అవుతున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తి మీద నమ్మకం ఉంచలేకపోయావు, తండ్రి మీద నీవు నమ్మకం ఉంచలేకపోయావు, భర్త మీద నీకు నమ్మకం ఉంచలేకపోయావు. ఇదిగో అమ్మా, ఈ సంవత్సరం నీ గర్భఫలాన్ని దేవుడు తాగబోతున్నాడని చెప్పాను నేను. ఈ 2022 చాలా మందికి పిల్లలు పుడతారు, తెలియదు మరి ఎందుకో. ఓకేనా, క్రిస్టియన్ చెప్పాను. 2022 చాలా మందికి పిల్లలు పుడతారట. టీచర్ వాళ్ళకి అమ్మాయి కూడా గర్భవతి నిత్యం నమ్మలేదు అసలు. పాప వాళ్ళ మమ్మీకే తెలియదట. అమ్మ లేదమ్మా దేవుడు చెప్పాడంటే వెళ్ళే తమ్ముండే పాప వాళ్ళు అసలే చాలా కష్టాలు ఉన్నారు, లేక దుఃఖంలో ఉన్నారు అని చెప్తుంది. అర్థమవుతుందా? దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీ విశ్వాసాన్ని కోల్పోయి నీ సొంత మార్గాలు ఎత్తుకుంటున్నావు చూసావా, అది దేవుని మీద నమ్మకం లేకపోవడం. ఎంతగా నువ్వు నమ్మాలంటే ఆలస్యం అవుతున్న కొద్దీ ఆలస్యం అవుతున్న కొద్దీ ఆలస్యం అవుతున్న కొద్దీ అయినా పర్వాలేదు, నా దేవుడు నా యొక్క ప్రార్థన విజ్ఞాపన ఎన్నడూ కూడా మరిచిపోడు, ఎన్నడూ కూడా మరిచిపోడు. నేను ఒక్కసారి చెప్పానంటే నా డాడీ ఎన్నడూ కూడా మరిచిపోడు. ఎంతమందికి నమ్మకం ఉండాలా? ఎన్నడూ కూడా మరిచిపోడు. ఇదిగో నేను నా యొక్క పిల్లల కొరకు ప్రార్థించాను, ఇదిగో నేను నా యొక్క భర్త కొరకు ప్రార్థించాను, ఇదిగో నేను నా భార్య కొరకు ప్రార్థించాను, ఇదిగో నేను నా తల్లి కొరకు ప్రార్థించాను, ఇదిగో నేను నా కుమారుడు కొరకు ప్రార్థించాను, ఇదిగో నేను నా యొక్క ఉద్యోగం కొరకు ప్రార్థించాను. దేని నిమిత్తము నీవు ప్రార్థిస్తున్నావో ప్రార్థించిన నీవు మరిచిన నీ ప్రార్థన మరువని దేవుడు మా దేవుడు. అది అచంచలమైన నమ్మకం. ఆ స్థితి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమేమో ఇంకా ఆలస్యం అవుతున్న కొద్దీ అనుమానాలు పెంచుకుంటూ, ఆలస్యం అవుతున్న కొద్దీ అపనమ్మకాన్ని పెంచుకుంటూ మన సొంత బలాన్ని ప్రయోగించి ముందుకు వెళ్తున్నాం. ఈ స్థితిలో నుంచి పక్కకు రావాలని చెప్పి దేవుడు మొదటి ఆదివారంలో హెచ్చరిస్తున్నాడు. మూడవ ప్రశ్న చెప్తున్నాను. మూడవ ప్రశ్న మత్తయి సువార్త 7వ అధ్యాయము 9 నుంచి 11 చదవము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9 నుంచి 11 వచనం వరకు. మీలో ఏ మనుష్యుడైనను సమాధానం చెప్పాలందరూ. నేను వాక్యం చెప్పినప్పుడు నా వైపు చూస్తున్నా, వింటున్నారు. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టె అడిగిన యెడల వానికి రాతినిచ్చునా? ఎవరైనా రాయించేవాళ్ళు చదువుతండి. నేను రొట్టె అడిగితే రాతినిస్తాను, నేను రొట్టె అడిగితే రాయిస్తాను. నా కుమారుడు రొట్టె అడిగితే తినసావు ఎప్పుడు తిండిపోతాడా? ఏం కొడుకు పుట్టావురా, నీకు డబ్బులు ఎట్లయినా జీవితం అయిపోతుంది, ఆ రాయి తింటావు అని తండ్రి ఉన్నాడా?
ఉన్నాడా? తల్లి ఎవరైనా ఉందా? ఎవరు లేరు కదా, ఎవరు లేరు కదా. ఓకేనా? తగ్గి చదవమ్మా. ఇంకా చేపను అడిగిన ఎడల ఆ. పామునిచ్చునా? ఆ. మీరు చెడ్డవారయుండియు ఎవరయ్యుండియు? చెడ్డవారయుండియు ఎవరయ్యుండియు? చెడ్డవారయుండియు అసలు అందరూ చెప్పండి, ఎవరయ్యుండియు? చెడ్డవారయుండియు. ఎవరు? మనం Yes. మనం చెడ్డలమ్మా, చెడ్డలమ్మా. ఎవరు చెప్పారన్నమాట? Yes. ఏసు. ఏ సంబంధం చెప్తారా అంటే మనం ఎవరు? చెడ్డవారు. చెడ్డవారమైన మనమే మన పిల్లలకు ఉత్తమమైనది ఇస్తూ ఉంటే దేవుడు ఉత్తమమైనది ఇవ్వకుండా ఉంటాడా? కంపల్సరీ శ్రేష్టమైనది ఇస్తాడు కదా. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఈ మాట ఎంతమంది నమ్ముతారు? ఓ, అందరూ నమ్ముతున్నారు. సరే, రైట్. ఇప్పుడు చెప్పండి, నీవు అనుకున్న దానికి పూర్తి ఆపోజిట్ జరుగుతుంది. నువ్వు అనుకున్న దానికి పూర్తి ఆపోజిట్ జరుగుతుంది అన్న కొంచెం ఉదాహరణ చెప్పనా? జాబ్ లో ఇంటర్వ్యూకి వెళ్ళావు, నీకు ఉద్యోగం నీ పక్కన వచ్చింది. ఓకేనా? ఆ పక్కన ఎవరు తీసుకెళ్లారు? నువ్వే తీసుకెళ్ళావు. రారా, నాకు తోడుగా రారా, మన ఇద్దరు ఉద్యోగానికి వెళ్తాను. ఆడికి వెళ్ళిన తర్వాత ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు? వాడి పక్కన నీకు ఫుల్ టాలెంట్ ఉంది, టాలెంట్ ఉంది. ఇటు అలాగే సెలెక్ట్ కాడు, మనకు తోడు కోసం ఉంటాడు. అలాగే వాడిని ఏదో చూడరా, ట్రై చేయరా అని మనం కొంచెం చెప్తే, ఎంకరేజ్ చేస్తే మనం గొప్పలం అయిపోతాం అన్న ఉద్దేశంతో తీసుకెళ్ళాం. దేవుడు ఏం చేశాడు? ఆయనకి జాబ్ ఇచ్చాడు, నీకు జాబ్ ఇచ్చాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సోమేశ్వర్ ఉన్నాడు. ఓకేనా? ఈ బిల్డింగ్ పెయింటింగ్ కాంట్రాక్ట్ వస్తుంది, పక్కన ఇంకో పెయింటర్ కూడా రారా అడిగి మాట్లాడదాం. ఆయన ఎలాగో తీసుకుని నాకే వస్తుంది, నేను మంచి పెయింటర్ను, నేను గొప్ప పెయింటర్ అనుకున్నాడు. ఆ డివైన్ తర్వాత అడుగుతున్నాడు, బాబు నేను నీకు ఇవ్వను, ఈ అబ్బాయికి ఇద్దాం అనుకున్నాను. ఓకేనా? ఓకేనా? అప్పుడు నా తండ్రి నాకు ఉత్తమమైనది ఇస్తాను. నమ్ముతారా? నీకు పని రాలేదు, ఏరే వాడికి వచ్చింది. నీకు జాబ్ ఇవ్వలేదు, ఏరే వాడికి ఇచ్చారు. ఓకేనా? ఒక ఇంటికి వెళ్ళావు, ఇదిగో ఈ పని నాకు అవుతుంది అనుకున్నావు, ఈ పని నాకు అవుతుంది అనుకున్నావు, ఈ పనిలో నాకు వస్తుంది అనుకున్నావు, ప్రమోషన్ నాకు వస్తుంది అనుకున్నావు, నేనే వరుస ప్రమోషన్ లో అనుకున్నావు, నేనే నెక్స్ట్ ప్రమోషన్ లో లిస్ట్ లో నాది పేరు అనుకున్నావు. ఏరే వాడికి వచ్చింది. ఏమో అసలు అధికారిని ఒక్క మాట కూడా ప్రశ్నించాం. అధికారి ప్రమోషన్ వాడికి వచ్చిందా? సంతోషంగా వెళ్ళి, నా స్నేహితుడా నీకు ప్రమోషన్ వచ్చిందా? గమనించుకున్నా? చరిత్రలో ఉన్నారా? ఉన్నారా? పైకి చెప్తాం కానీ పని రాకపోయినా పర్వాలేదని. దాన్నే కదా పనిలో ఆలస్యం కావాలండి. నీ ప్రార్థన ఏదైతే చేస్తున్నావో దానికి అన్ని ఆపోజిట్ జరుగుతున్నాయి, అన్ని ఆపోజిట్ జరుగుతున్నాయి, అంత ఆపోజిట్ జరుగుతుంది. అయినా దేవుడి మీద నమ్మకం కలిగి ఉండగలవా? నా దేవుడు నాకు ఎప్పటికీ పామును ఇవ్వడు. నేను రొట్టె కొరకు ప్రార్థిస్తే నాకు పాములు ఇవ్వడు. ఇదిగో ఈ జాబ్ నాకంటే నా పక్కనోడికి వచ్చిందంటే మేబీ నాకంటే ఎక్కువ అవుతుందో వాడికి ఉందని దేవుడు తలంచాడేమో. నా కొరకు ఏది దాచి ఉంచాడో, నా కొరకు ఏది దాచి ఉంచాడో, ప్రమోషన్ నాకు ఇక్కడ రాలేదంటే నాకు ప్రమోషన్ ఎక్కడి వాలనుకుంటున్నాడో, ఇదిగో నా యొక్క పేరు గుర్తించబడలేదంటే ఇక్కడ ఎందుకు గుర్తించదనుకుంటున్నాడో, ఇదిగో నేను పనిచేస్తున్న స్థలంలో నన్ను ఎవరు గుర్తించలేకపోతున్నారంటే దేవుడు ఎందుకు నన్ను దాచుకోమంటున్నాడో, దేవుడు ఎందుకు నన్ను దాక్కోమంటున్నాడో, నన్ను ఎందుకు గుర్తించదంటున్నాడో ఇవన్నీ దేవుడికి తెలుసు. ఆయన ఏదైనా నాకు ఇస్తున్నాడంటే అది ఉత్తమంగానే ఇస్తాడు. కనుక నాకు ఇది జరగకపోయినా, నేను అనుకున్నది జరగకపోయినా, నేను ఏది అనుకుంటే దానికి ఆపోజిట్ జరుగుతూ ఉన్నా నా విశ్వాసం దేవుడి మీద ఉంటుంది. అది కోరుకుంటున్నాడు దేవుడు. ఈ రోజు ఈ 2022 నీ దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్న విశ్వాసం అది సిస్టర్. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రార్థన ఏది కూడా నీ కళ్ళ ముందర జరిగినట్టుగా కనిపించలేదు. ఈ సంవత్సరం అన్ని జరుగుతాయి. ఈ సంవత్సరం నీ ప్రతి ప్రార్థన జరుగుతుంది. కానీ నీ విశ్వాసంలో బలపడ్డానికి సిద్ధంగా ఉన్నావా? నీతో దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నమాట, నీవు ఇప్పటి వరకు ఏమేమి ప్రార్థన చేసావో మాకైతే తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు ఈ మధ్య 2-3 వారాల నుంచి చూస్తున్నాం. కనుక నీ ప్రతి ప్రార్థన కూడా ఈ సంవత్సరం దేవుడు వింటా ఉన్నాడు. నీవు ఆయనతో విశ్వాసముతో నడవడానికి సిద్ధంగా ఉన్నావా? మనుషుల మాటలను బట్టి కానీ, వ్యక్తుల క్రియలను బట్టి కానీ, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కానీ, దేని బట్టి కూడా వెనక్కి వెళ్లకుండా నడవడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు అలాంటి అచంచలమైన విశ్వాసం ఆయన మీద పెట్టుకుంటే నువ్వు రొట్టె నడుగుతే బిర్యానీ ఇస్తాడు దేవుడు. అంత ఉత్తముడు దేవుడు. ఎందుకంటే రొట్టె తింటే ఎక్కడ ఎరక్కపోతుందేమో నా బిడ్డకు ఇంకా మంచి డెలిషియస్ ఫుడ్ ఇవ్వాలి. అది దేవుని యొక్క ప్రేమ. అది అర్థం చేసుకోనక నేను అనుకున్నవన్నీ జరగట్లేదే, నేను ఏది ప్రార్థిస్తే జరగట్లేదే, నేను ఏది చెప్తే జరగట్లేదని నీ విశ్వాసంలో కోల్పోతున్న సహోదరుడా, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఈ సంవత్సరం మొదటి నుంచే నీ యొక్క విశ్వాసము అచంచలంగా పెట్టుకో. జాబ్ లో ప్రమోషన్ కొరక, లేదంటే ఇంకా కొరక, ఇంకా కొరక, ఇంకా కొరక, ఇంకా కొరక. పెళ్లి కాలేదని చెప్పి
ఓకేనా, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అని చెప్పి, ఇదిగో ఉద్యోగం రావట్లేదని చెప్పి, నేను అడుగుతుంటే నాకు ఇది రావట్లేదని చెప్పి వేటి కొరకు అందుకే చెప్పాడు కదా, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ యొక్క హృదయ వాంఛను తీర్చును. అది సంవత్సరం వాగ్దానం. సో మూడో వ్యక్తి చెప్పాను, మూడో మాట చెప్పాను, ఇది నువ్వు అనుకున్న దానికి పూర్తిగా ఆపోజిట్ జరుగుతున్నా కూడా నీ నమ్మకము ఎవరి మీద ఉండాలి? ఇంత కష్టపడి అరుస్తున్నాడు, ఒక్కరికన్నా నా మీద జాలి వెళ్ళలేదా? ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ఉండాలి? అవునా? సరే నెక్స్ట్ మాట చూద్దాం. ఎవరి మీద ఉందో ఒకసారి, ఎవరి మీద నెక్స్ట్ మాట చూసుకుందాం. రైట్, యోహాను సువార్త 16వ అధ్యాయము. ప్రతి వాక్యానికి కాంట్రవర్స్ క్వశ్చన్ ఇస్తున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. ఈ వాక్యాన్ని నమ్ముతున్న వాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్తాం, దేవునికి స్తోత్రం చెప్తాం. చదివిన తర్వాత గట్టి చదవమా. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అనంతతో మనకు లాస్ట్ వర్డ్ చదువు. లోకములో మీకు మంచి మాట చెప్పమ్మా. ఉపశకరం పలుకుతావు, మంచి మాట పలుకు. లోకంలో మీకు అమ్మాయి సంఖ్య చదవట్లేదు. మంచి మాట అమ్మ. లోకంలో మీకు ఆశీర్వాదం వచ్చును, లోకంలో మీకు ధనము వచ్చిన పలుకు సంతోషంగా ఉంటుంది. మంచిగా చూడదు. లోకంలో మీకు శ్రమ కలుగును. సారీ అండి, నాకు దేవుడు శ్రమ ఇచ్చాడు, నేను మారుతా ఉంటే దేవుని మాట మార్చాను. లోకంలో మీకు ఏం కలుగుతుందట? ఏం కలుగుతుందట? నచ్చిన వాళ్ళకి తెలుసు. చెప్పని చెప్పా కదా, అయిపోలేదు నా మొత్తం. లోకంలో మీకు ఆయనను ఏం తెచ్చుకోవాలి? ఓకేనా? ఈ సంవత్సరము చివరి కౌంటరింగ్ అటాక్స్ నేను చెప్పాను వాగ్దానంగా. ఓకేనా? వైజాగ్ లో అన్న దాని ముందున్న భాగాన్ని కూడా కలిపి చెప్పాడు, సేమ్ వాగ్దానాలు. ఏంటంటే ఎలాంటి శ్రమలు వస్తాయో ముందే చెప్పాడు. ఓకేనా? నేను ఆ శ్రమలన్నీ చెప్తే భయపడతారని చెప్పి, శ్రమలు మాత్రం వస్తాయి, యెహోవాను బట్టి సంతోషించండి అని చెప్పారు. ఆయన ఎలాంటి శ్రమలు వస్తాయో కూడా ముందు చెప్పుకుంటూ వచ్చాడు. అర్థమవుతుందా? సో శ్రమలు వస్తాయట, కానీ భయపడకండి అంటున్నాడు. ఎందుకు భయపడతాడు? నేను లోకమును జయించి ఉన్నాను. ఈ మాట మీరు వాళ్ళు తెలుసుకోవాలి, చెప్పండి. నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను. పక్కన తట్టి చెప్పండి అమ్మా, దేవుడు లోకాన్ని జయించాడు కానీ చెప్పాలి. జాలికి చెప్పాలి, ఎవరు చెప్పట్లేదు. దేవుడు లోకాన్ని భయపడద్దని చెప్పు, భయపడద్దని చెప్పండి. మీరు అరుస్తున్నారు, పక్క వ్యక్తి చెప్పకుండా నేను భయపడాలి. రైట్, ఈ మాట నమ్మారు కదా అందరూ? ఈ మాట నమ్మారా? నమ్మిన వ్యక్తి ఒక వ్యక్తిని చెప్తాను, బాగా నమ్మిన వ్యక్తి. ఎవరు చెప్పండి? చుట్టాడు. ఎవరు? ఎంత గొలియాత్ ఇంటుంటాడు దావీదు, ఇంటుంటాడు గొలియాత్. ఏం చెప్పాడు? నేను నా దేవుడి పక్షంన యుద్ధము చేయడానికి వచ్చాను. యుద్ధము యెహోవా. రెఫరెన్స్ చెప్పట్లేదు. యుద్ధము యెహోవా. మొదటి సమయంలో 17వ అధ్యాయం చదువుకున్న తర్వాత, మొదటి సమయంలో 17లో ఉంటుంది, చదువుకోవాలి. ఓకేనా? యుద్ధము యెహోవా అని చెప్పాడు. మీ పక్షమున యుద్ధము యెహోవా చేస్తాడు కనుక, ఆయన ఆల్రెడీ లోకాన్ని జయించాలని చెప్తాడు కనుక మీకు శ్రమలు వస్తాయట, అని భయపడద్దు. ఇది అర్థమైన వాక్యం, మొత్తం ఫుల్ గా వాక్యం అర్థమైందా? లోకంలో మీకు ఏమొస్తాయట? ఏమొస్తాయి? కానీ ఏం చేయాలంట? పారిపోవాలి. ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకొని ఉండమని. కరెక్ట్ గా ఎందుకుంటామని ధైర్యం తెచ్చుకొని, నీ పక్షమున యుద్ధము నేను చేస్తాను. అందరు నమ్మారు కదా? ఇప్పుడు క్వశ్చన్ రాస్తాడు. నీ చుట్టూ పరిస్థితులు నిన్ను ఓటమిని చూపిస్తున్నాయి. నీ చుట్టూ పరిస్థితులు నీకేం చూపిస్తున్నాయి? ఓటమిని చూపిస్తున్నాయి. కానీ నా యేసు నన్ను గెలిపిస్తాడు అని నమ్మకం ఇవ్వదు. అలాంటి నమ్మకం కావాలట. నీ చుట్టూ పరిస్థితులు ఏం చూపిస్తున్నాయట? ఇప్పుడు దావీదు చుట్టూ పరిస్థితులు, దావీదు ఓటాన్ని చూపించా, గెలుపు చూపించారు. చుట్టూ పరిస్థితులు ఇక్కడ దావీదు అనుకుంటే ఇంత, అక్కడ గొలియాత్ అంత. ఎవరన్నా గెలుస్తారు అనుకుంటారా? పెద్ద పెద్ద బలాదులే పారిపోయి వచ్చేసారు. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పౌలుకి ఏం కనిపిస్తుంది? సౌలుకి ఏం కనిపిస్తుంది? రే నా కత్తెన తీసుకెళ్ళు, వద్దు. డాలన్నా తీసుకెళ్ళు, వద్దు. ఎందుకు? మేమే గెలవలేమురా, నువ్వు చిన్నోడివిరా, ఓడిపోతావురా, అడిగిపోతే గొలియాత్ అన్నాడు. ఇట్లా పీకి అటు పడేస్తా అని చెప్పాడు.
స్టోరీలు చూస్తాం కదా బాగా, దావీదు స్టోరీలు. అరే ఇంత పుట్టోడు నిన్ను ఇలా పీకి పడేస్తాను. చుట్టూ పరిస్థితులు ఏం చెప్తున్నాయి? చుట్టూ పరిస్థితులు ఏం చెప్తున్నాయి? ఓటమి. నీ చుట్టూ కూడా పరిస్థితులన్నీ ఓటమిగానే ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే, నేను గెలవలేను, నా వల్ల కాదురా, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇదిగో ఈ ఉద్యోగం నేను చేయలేను, ఇదిగో ఈ పని నేను చేయలేను, ఇదిగో ఈ వ్యాపారంలో హెవీ కాంపిటీషన్ నేను బ్రతకలేను, ఇదిగో నేను ఏది పట్టుకుంటే అది ఏది అయిపోతుంది, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇదిగో ఈ టీచింగ్ జాబ్ నేను చేయలేను, ఇదిగో ఇంకో జాబ్ నేను చేయలేను, ఇదిగో ఆ జాబ్ నేను చేయలేను, నా వల్ల కాదు, నా వల్ల కాదు. అంత ఓటమి దగ్గర నువ్వు కనిపిస్తున్నావు. నీ చుట్టూ పరిస్థితులు నిన్ను ఓటమిని చూపిస్తూ ఉంటాయి. కానీ ఒక్క మాట మనలో గుర్తుపెట్టుకొని చెప్పాడు దేవుడు ఏమని? నేను లోకాన్ని జయించిన దేవుడను. అందుకే పక్కన చెప్పాను, లోకాన్ని తీసాడమ్మా దేవుడు, లోకాన్ని దేవుడు లోకాన్ని. చుట్టూ పరిస్థితి నీకు ఎంతసేపు ఉన్నా ఇంకా ఓటమినే చూపిస్తుందమ్మా. అది నీ భర్త దగ్గర నుంచి నీకు ఓటమి చూపిస్తుంటుంది, నీ కొడుకు దగ్గర నుంచి నీకు ఓటమి చూపిస్తుంటుంది, నువ్వు కన్న ప్రతి కొడుకు దగ్గర నుంచి కూడా నీ బ్రతుకులో నీకు పరిస్థితి అంతా ఓటమే కనిపిస్తుంటుంది. కానీ గెలిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. పట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయనతో జీవితకాలం నడవడానికి సిద్ధంగా ఉన్నావా? లేదా సాకులు చెప్పి వెనక్కి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? తీర్మానం నీది, నువ్వు తీసుకోవాలి తీర్మానం. నీ జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చుట్టూ పరిస్థితులు మాత్రం నీకు ఓటమినే చూపిస్తూ ఉంటాయి, ఓటమినే చూపిస్తూ ఉంటాయి. కానీ నువ్వు దేవుణ్ణి పట్టుకుంటే లోకమును జయించిన దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. ఎస్, ఐదో ప్రశ్న చెప్తున్నాను. ఐదో ప్రశ్న ధ్యానంగా నాకు ఆన్సర్ చెప్పండి. ధ్యానంగా నాకు ఆన్సర్ చెప్పాలి. రోగములో నీ శరీరం కృంగిపోతూ ఉంటే, ఎందుకంటే 2022 కరోనా వెళ్ళిపోలేదు, ఇంకా మంచి మంచి వేరియంట్లు వస్తాయి, అందరికీ వస్తాయి. రోగముతో నీ శరీరం కృంగిపోతూ ఉంటే నా దేవుడు యెహోవా దేవుడు రాఫా. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతారు? నమ్మడము ఈజీ, వెరీ. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి నమ్మకాన్ని అడగండి. ఇప్పటి వరకు మనం నమ్మిన నమ్మకం ఇక్కడ నుంచి. పాడుతున్నాం కదా, పాడుతున్న పాటలు మంచి పాట పాడతాం. భయము లేదు నాకు, భయము లేదు పాడుతున్నారు కదా. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు ఆయన. మాట అందరికీ తెలుసు కదా, మాట అందరికీ తెలుసు. రైట్, 100% నమ్ముతారా? 100% నమ్ముతారా? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, నా దేవుడు యెహోవా రాఫా అని, నాకు స్వస్థపరచు దేవుడు అని చెప్పండి. ఏ రోగము నా గుడారము సమీపింపనివ్వడని చెప్పండి. చెప్పాలి, ఏ రోగము నా గుడారము సమీపింపనివ్వడు. చెబుతున్న మీ మాట మీతో ఎందుకు చెప్పిస్తున్నా అంటే, దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. నా మాట కాదది. పక్క వ్యక్తికి చెప్పన్నప్పుడు కంపల్సరీ చెప్పండి, మొహమాట పడకండి. దేవుడు నీతో మాట్లాడిస్తున్న మాట. ఓకేనా? రైట్. ఇంకొక మాట కూడా చెప్తాను, కరెక్ట్గా ఒప్పుకుంటానని మీరు డిసైడ్ చేసుకోండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము తీర్థమ్మ 11వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చెప్తున్నాను. ఏంటంట వచనము? దేవునికి పక్షపాతము లేదు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారు? ఈ మాట కూడా అన్ని నమ్మడమేనా? దేవునికి పక్షపాతం లేదు, నమ్ముతున్నారా? రైట్. ఇప్పుడు ఒక మంచి స్వస్థత జరిగిన ఒక దృశ్యాంతాన్ని చదివినిపిస్తాను, చెప్తాను. ఓకేనా? చదవండి నాతో పాటు. మార్కు సువార్త 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయము 25, 26, 27. ఒక మంచి బాగా తెలిసిన స్త్రీ ఉంటుంది అక్కడ మనకు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఎవరంట? 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఎవరంట? 12 ఏళ్ల నుంచి. ఎన్ని సంవత్సరాలు? 12 ఏళ్లు. ఓకేనా? మేము దీని గురించి చాలా తప్పుగా అనుకున్నాము. మాకు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పాడు, అంటే ఒక వ్యక్తికి వాక్యం ఇచ్చాడు, వాక్యం చెప్తున్నాం. ఎవరు ఆ వ్యక్తి? నాకే ఇచ్చాడు. ఇది తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఏంటంటే చెప్పేశాను. అంతే కదా, నేను లెక్చర్ చెప్పమని చెప్పారా బాబు, కూర్చోమని చెప్పి ఆయన వివరించాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ బతుకుంటుందా? మన ఫీలింగ్ ఏంటి తెలుసా? 12 సంవత్సరాల నుంచి కూడా బ్లీడింగ్ అయిపోతుందేమో ఆమెకు. 12 సంవత్సరాల నుంచి 10 రోజులు దాటి బ్లీడింగ్ అయితే హాస్పిటల్ చుట్టూ పరిగెత్తాం.
20 రోజులు అయిందనుకో పరిగెత్తము, నెల నుంచి కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతుంది అనుకో, లేవడానికి కూడా ఆడవారికి ఓపుకుంది, మనసులో నుంచి లేదు. అలాంటి స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే ఎట్లా మీరు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే కంటిన్యూస్ గా కాదు. జనరల్ గా రక్తస్రావం అయ్యేది 3-4 రోజులు, కానీ ఈమెకు ఎక్కువ రోజులు అవుతుండొచ్చు అనమాట. ఎవ్రీ టైం అయినప్పుడల్లా 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఇలాంటి రోగం కలిగిన వారు మన సంఘంలో కూడా ఉన్నారు. ఓకేనా? అలా రోగం కలిగిన వారికి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఓకేనా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ చదవలేదు. ఒక స్త్రీ ఉండెను, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళారట? అనేక వైద్యుల చేత. రైట్. ఇంకా ఇక్కడ చాలా మంది యొక్క పరిస్థితి కూడా అలాగే తెలిసిన ఇంకా తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక, ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఏమైంది? మరింత సంకటపడెను. రైట్. మన జీవితాల్లో అంతే కదా, ఎన్నో సంవత్సరాల నుంచి మనకు రోగాలు ఉన్నాయనుకో, ఆనందంగా ఉంటామా, సంతోషంగా ఉంటామా, కానీ ఈ స్త్రీ కూడా అలాగే ఉంది. ఓకే రైట్. ఆ తర్వాత ఏమో చదవండి. ఆమె యేసును గూర్చి విని. చాలు. ఆమె ఎవరి గురించి వినింది? యేసుని గూర్చి విని. ఓకేనా? మీరు ఇప్పుడు ఎంతమంది యేసుని గురించి విన్నారు? ఎంతమంది యేసుని గురించి విన్నారు? ఎంతమంది యేసుని గురించి విన్నారు? ఇక్కడ చెప్తున్నారు, నేను యేసుని గురించి విన్నాను చెప్పండి అన్నమాట. దేవా నేను యేసుని గురించి విన్నాను చెప్పారా? దేవుడు చెప్పండి, ప్రభువా నేను నీ గురించి విన్నాను, యేసయ్యా నేను నీ గురించి విన్నాను. ఓకే రైట్. రైట్. ఓకేనా? ఎవరిని అడిగారు? ఎవరిని ప్రశ్న అంటే అడుగుతాను. నన్ను అడగని ప్రశ్న అంటే నేను అడుగుతాను. ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఓకేనా? నన్ను అడగని ప్రశ్న అంటే నేను అడుగుతాను. ఓకేనా? రైట్. సారీ, దానికి మీతో మాట్లాడుతున్నాను. మీరే అడగమంటారని తెలుసు, మీరే అడగమంటారని తెలుసు. అందుకే డైరెక్ట్గా అడగకుండా ఎవరిని అడగమంటారని చేద్దాం. మీరే చెప్తారని తెలుసు. ఎవరు ఎత్తారు? మీరే చెప్తారని తెలుసు. సో ఏం చర్చికి వెళ్తారండి? ఎంసీబీసీ జేసీ వెళ్ళారా? శ్యామకిషోర్ చర్చ లేదా ప్రవీణ్ కుమార్ చర్చ వెళ్ళారా? వెళ్ళేవారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎందుకు మారారు? రైట్, గుడ్. ఇంకో మాట, సో హోల్ నైట్ ప్రేయర్లో కూర్చున్నారా చాలా సార్లు? స్వస్థతలు వచ్చాయా? రైట్. ఇప్పుడు మారిపోయారు. నేనేమంటున్నా అంటే దేవుని గురించి విన్న తర్వాత మనము చేసిన మిస్టేక్, ఆమె చేసిన కరెక్ట్ ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తాం. దాని గురించి ఆమె చేసింది ఏంటంటే ఎవరి గురించి విన్నది? ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎవరి గురించి విన్నది? ఎవరి దగ్గరికి వెళ్ళింది? మీరు ఎవరి గురించి వింటున్నారు? ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఏమి లేదు. సిస్టర్ నేను ఎన్నెల్లో చూస్తున్నారు? అప్పుడు ఇట్లే ఉన్నాను, జస్ట్ ఏంటంటే సట్టు మారిపోయింది అంతే. మా ఇట్స్ తెలుసు, అందరూ నాకు తెలిసిన జస్ట్ సట్టు మారిపోయింది అంతే. ఓకేనా? ఇన్నర్ అభిషేకము. అందుకే మీకు 2 వాక్యాలు చదివించాను. దేవునికి పక్షపాతం లేదు. ప్రభువా అన్నానుకో, దేవుడు ఏమింది? ఏమి ఇదిగో ఈ ఆయులు నేను అభిషేకించుతున్నాను, ఈ ఆయులు పట్టించుకోండి. చాలా మంది ఉన్నారు. మన అన్న హాస్పిటల్ ఉందన్న ప్రే చేయాలంటే నేను ప్రే చేయనమ్మా. ఓకేనా? ఆల్రెడీ ప్రేయర్ పట్టించానన్నా, ఆ పాస్టర్తో ప్రే చేయించాను బ్రదర్, ఈ పాస్టర్ ప్రే చేయాను. నేనైతే ప్రేయర్ నా లోపల చేస్తుంటాను, ఫోన్లో ప్రే చేయను. బాగైపోతే ఇంటికి వచ్చినది, బాగైపోతుంది ఇంటికి వచ్చేయండి అంతే చెప్పాను. నాకు బిజీగా ఉన్నారా? మళ్ళీ ఏమంటా? మళ్ళీ చేసేదే మాట చెప్తాను. నీకు నేను దేవుణ్ణి పరిచయం చేశాను. నీకు నేను ఎవరిని పరిచయం చేశాను? నా ఎంతమంది చూస్తున్నారు? రోగం వచ్చేవాళ్ళ నేను ఫోన్ చేయాలి నీకు. ఓకేనా? ఎందుకు నేను ప్రేయర్ చేయాలి? దేవుడు అంటే ఆయన ఎందుకు? ఆయనలో ఏముంది? దేవుడు అంటే ఖర్చు ఎందుకు? ఇవన్నీ మోసం. నువ్వేం చేస్తున్నావు అంటే నీ విశ్వాసాన్ని ఖర్చు మీద, నీ విశ్వాసాన్ని ఆయిల్ మీద, నీ విశ్వాసాన్ని ఇంకొకటి చేసే ప్రేయర్ మీద. దేవుడికి పక్షపాతం లేదని వాక్యం నువ్వు నమ్మట్లేదు. పైకేమో దేవుడికి పక్షపాతం లేదు అని చేతులు ఎత్తి నమ్ముతున్నావు. కానీ ఇదిగో ఈ సిస్టర్ ఉంది, నన్ను పిలిచింది, అయ్యా నా కొరకు ప్రార్థన చేయి. ఎప్పుడు? పరిచయం లేదు. ఈ రోజు మళ్ళీ పిలిచి అయ్యా నా కొరకు ప్రార్థన చేయలేదు అనుకో, చర్చికి రా ప్రార్థన చేస్తాను చెప్తాను. వాళ్ళ ఇంటికి పిలిచి ప్రార్థన చేసామని నేను చేయను. ఎందుకు? ఆల్రెడీ ప్రాసెస్ ఎవరిని పరిచయం చేశాను? దేవుని పరిచయం చేశాను. ఆ దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆమెను కూడా అంతే ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఈమెను కూడా అంతే ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు శ్యామకిషోర్ ఎంత ప్రేమిస్తున్నాడో, ఆ దేవుడు ప్రవీణ్ కుమార్ ఎంత ప్రేమిస్తున్నాడో, ఆ దేవుడు డాడీ అని పిలిపించుకున్న ప్రవీణ్ కుమార్ ఎంత ప్రేమిస్తున్నాడో నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాడు. మరి నీవెందుకు విశ్వసించట్లేదు? బికాస్ నీ నమ్మకము అచంచలముగా ఆయన మీద లేదు, నీ విశ్వాసము అచంచలముగా ఆయన మీద లేదు.
ఇదేంట్రా బాబు ఈరోజు మేము వచ్చే మా క్లాస్ చెప్తాడా కాదు, మీరు వినడానికి దేవుడు అనిపించాడేమో. ఎందుకంటే 4 వారాల కింద నిలిచారు మనం ఇక్కడ అనిపించాడంటే చెప్పా కదా, దేవుడే నడిపిస్తాడు. ఓకేనా, మన బలహీనతలు సరి చేయడానికే దేవుడు నడిపిస్తాడు. నీవు దేవుడి గురించి విన్నప్పుడు ఏం తీర్మానం తీసుకోవాలి? ఆయన దగ్గరికి వెళ్ళడానికి తీర్మానం తీసుకోవాలి. నువ్వు యేసు గురించి విన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలని తీర్మానించుకోవాలి? యేసు. అంత జనసమూహం అడ్డం వచ్చినా ఆమె యేసు దగ్గరికి వెళ్ళింది. ఆమె యొక్క జీవితాన్ని చూస్తే ఆమె దగ్గర 10 రకముల స్ట్రాంగ్ విశ్వాసాలను రాసిపెట్టారు. క్యాంప్ అదే వాకి 10 రకాల విశ్వాసాలు. ఇప్పుడు టాపిక్ దేవుడు ఇచ్చుకుంటారో చెప్తాను. నీవు కూడా ఈ రోజు దేవుని గురించి విన్నావు. ఆమె ఎవరి దగ్గర నుంచి వినింది? ఎవడో చెప్తే వినింది కదా. ఎవడో చెప్తే విన్నా వాడి దగ్గరికి వెళ్ళిందా? వాడు చెప్పిన యేసు దగ్గరికి వెళ్ళిందా? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నువ్వు సంఘానికి ఎందుకు వెళ్ళాలి? నీ బలహీనతలు సరి చేసుకోవడానికి. నువ్వు సంఘానికి ఎందుకు వెళ్ళాలి? నీలో ఉన్న పాపాన్ని దేవుడు హెచ్చరిస్తాడు కనుక. నువ్వు సంఘానికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు ఇంకొక వ్యక్తిలో సహవాసం కలిగి ఉండాలి కనుక. నువ్వు సంఘానికి ఎందుకు వెళ్ళాలి? నీలోని ప్రతి బలహీనతను దేవుడు నీతో మాట్లాడితే సరి చేసుకోవడానికి. మాట్లాడుతున్న వ్యక్తి దైవం అయిపోతున్నాడు. నీ జీవితంలో సరి చేయాల్సిన దేవుడేమో పాదాల స్థితికి వెళ్ళిపోతున్నాడు. ప్రస్తుత క్రైస్తవంతో అంతా అదే చేస్తున్నాడు. అందుకే ఈ సంవత్సరం దేవుడు ఒక వాగ్దానం ఇచ్చేసాడు. ఏంటి తెలుసా? ప్రతి సంఘము కూడా తుంచబడుతుంది. ప్రతి సంఘము కూడా తుంచబడుతుంది. ఓకేలా, కనుక నువ్వు తయారైపోవాలి. జానికి ఎన్నోసార్లు మాట చెప్పాను, తయారైపోవాలి. జాని సంఘాలు తుంచబడుతున్నాయి, తయారైపోవాలి. సో దేవుని గురించి విన్నాక దేవుని దగ్గరికి రావాలి. మనమేమో చెప్పిన వ్యక్తి దగ్గర పరిగెత్తున్నాం. ఇదిగో హోల్ నైట్ ప్రేయర్ అంటే ఆ పాస్టర్ ఆన్లైన్, ఇదిగో హోల్ నైట్ ప్రేయర్ అంటే ఈ పాస్టర్ ఆన్లైన్, ఇదిగో హోల్ నైట్ ప్రేయర్ అంటే ఆ పాస్టర్ ఆన్లైన్. నీకంటూ ఒక సంఘం ఉంది. ఆ సంఘములో కూర్చో. నిన్ను ఎప్పుడు ఆ యొక్క సంఘం గద్దిస్తూ ఉండాలి. ఒకవేళ ఆ యొక్క సంఘములో నీలోని పాపాన్ని చెప్పలేకపోతే ఆ సంఘం గురించి అంతవరకు, లేదంటే ఆ సంఘాలు అతుక్కోండు. చస్తే ఆ సంఘంలో చావు. ఎప్పటి వరకు? 3.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు దాటిపోయాయా? ఇంకా ఆ సంఘంలో ఉన్నావా? పరలోక రాజ్యంలో ప్లేస్ లేదు. నోరు మూసుకొని కూర్చోండి ఆ సంఘంలో. పరలోక రాజ్యానికి తెలియదు. ఒకే సంఘానికి 5 సంవత్సరాలు వెళ్తున్నావు అంటే కంటిన్యూస్ గా, ఓకేనా? ఇంకా నీకు ఆ సంఘంలో ప్లేస్ ఉంటుంది, కానీ పరలోక రాజ్యంలో ప్లేస్ ఉండదు. 5 సంవత్సరాల తర్వాత నీ స్థితి దేవుని కొరకు మారింది. ఎందుకు? 5 సంవత్సరాల నుంచి నువ్వు వ్యక్తిని వెంబడిస్తున్నావు, దేవుని వెంబడించలేదు. నువ్వు దేవుని వెంబడించావా? ఇదిగో ఈ గొర్రె ఇక్కడ ఉంది. 5 ఏళ్ళ తర్వాత నువ్వు వచ్చి ఆ గొర్రె స్థానంలో ఉంటావు. అంతే. ఈ గొర్రె ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాడు. లేదు, ఈ గొర్రెకి ఈ స్థలంలో ప్లేస్ ఇచ్చాడా, నేను ఇంకొక పచ్చిక నీరు పంపిస్తాడు. అంతేగాని కూర్చోనున్నాం. ఎందుకు? ఆ స్త్రీ చేసిన కరెక్ట్ మనం చేయలేదు. మన జీవితంలో అచంచలమైన విశ్వాసం లేక పలుకుతున్న వ్యక్తిని నమ్ముతున్నాం, భవిష్యవాణి చెప్తున్న వ్యక్తిని నమ్ముతున్నాం, ఇదిగో నీ జీవిత విధానం అంటే వ్యక్తిని నమ్ముతున్నాం, ఇదిగో పాస్టర్ చేసే ప్రార్థన నమ్ముతున్నాం. ప్రార్థన ఎలా చేయాలి తెలుసా? పాస్టర్ గారు నేను ప్రార్థించుకుంటున్నాను, నాతో పాటు నువ్వు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాం. ఇద్దరం కూర్చొని ప్రార్థన చేద్దాం. ఎందుకు? ఇద్దరు కూడుకుంటే ఏకీభవించితే ప్రార్థన వింటారు. అది కావాలి. కానీ ఆ స్త్రీ చేసింది అదే. చెప్పిన ఎవరి గురించి వినింది? యేసు గురించి వినింది. యేసు మీద నమ్మకం పెట్టుకుంది. యేసు మీద అచంచలమైన నమ్మకాన్ని పెట్టుకుని యేసు దగ్గరికి పరిగెత్తింది. మనం ఏం చేస్తున్నాం? యేసు గురించి ప్రతి వారం వింటున్నాం, నెక్స్ట్ వారం డుమ్మ కొట్టుకుంటూ. ఎందుకు వెళ్తున్నావు డుమ్మ కొట్టుకుంటూ? నువ్వు యేసు చూడట్లేదు, వాక్యంలో మనిషిని చూస్తున్నావు. ఓకేనా? ఇక్కడ నేను 4 మంత్రాలు చేశాను అనుకోండి, 4 తంత్రాలు చేశాను అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ మొత్తం క్యూ కట్టు. ఓకేనా? ఇప్పుడు ఈ అమ్మాయి ఈ సిస్టర్ చెప్పాను, సిస్టర్ నేను టచ్ అంటే నువ్వు పడిపోంటాను. ఓకేనా? నేను ఇక్కడి నుంచే టచ్ అంటే పడిపోయింది అనుకో, వచ్చేవా? ఎందుకు పడిపోవాలి? వ్యక్తులను చూస్తున్నాం. దేవుడు ఎప్పుడు పడగొట్టడు, నిలబెట్టేవాడు దేవుడు. పడగొట్టేవాడు దేవుడు కాదు, నిలబెట్టేవాడు దేవుడు. పడగొట్టేవాడి దేవుడు కాదు, నిలబెట్టేవాడి దేవుడు. నిజంగా ఆమెలో అపవిత్రాత్మ ఉంటే కూడా మొదటికెళ్ళి అపవిత్రాత్మ పో అంటాడు, కానీ ఆమెను పడగొట్టాడు. అలా పడిపోతున్న వ్యక్తిని మనం పట్టుకోవాలి, లేవనెత్తాలి. ఇవన్నీ ఏంటంటే యేసుని గురించి వింటున్నాం, కానీ ఎవరిని వెంబడిస్తున్నాం? ఇది నమ్మకం లేదు. అందుకే ఈ మొదటి వారంలో దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు, నీ నమ్మకం ఎవరి మీద ఉండాలి? దేవుని పట్ల. సో ఇక నుంచి అందరినీ మరలా పిలవను. ఓకేనా? ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి కాల్స్ చేసి పిలుస్తున్నాం, అయినా ఇంకా చాలా మంది రాలేదు. కాల్స్ చేసి పిలుస్తున్నాను, అమ్మా సండే చర్చికి రండి. కొంతవరకు కొన్ని రోజుల వరకు మాత్రమే కాల్ చేస్తాను.
ఎందుకు? దేవుడు మీకు డైరెక్షన్ చెప్పాను. ఈరోజు 5 మాటలు చెప్పాను. వచ్చే 5 మాటలు వచ్చే వారం చెప్తాను. 5 మాటలు ఒకసారి రివైజ్ చేసుకోండి. ఏమేమి చెప్పాను 5 మాటలు? మళ్ళీ ఒకసారి. దేవుని యందు నీకు అచంచలమైన విశ్వాసం ఉంటే నీవు ఎంతకైనా తగ్గించుకుంటావు. అది ఎక్కడ? నీ కుటుంబంలో కానీ, నీ ఉద్యోగ స్థలంలో కానీ, నీ సమాజంలో కానీ, నీ బంధువుల మధ్య కానీ, ఈ నలుగురి దగ్గర కూడా రే ఓరాని బతుకు చూసిన బంధువు అంటే అంతగాని నువ్వు తగ్గించుకున్నావు. ఎందుకు? నన్ను నేను తగ్గించుకుంటే నా దేవుడు ఒకనొక రోజు నన్ను హెచ్చిస్తాడు. ఇది దేవుని మీద అచంచలమైన నమ్మకం. రెండోది ఏం చెప్పాను మీకు? దేవుని మీద అచంచలమైన నమ్మకం ఉంటే నీ ప్రార్థనకు సమాధానము ఆలస్యమవుతూ ఉన్నా కూడా ఏం చేస్తావు? నువ్వు ఆయన నమ్ముతావు. మూడోది చెప్పాను, నువ్వు అనుకున్నది పూర్తిగా ఆపోజిట్ జరుగుతున్నా కూడా నువ్వు దేవుని మీద నమ్మకం కలిగి ఉంటావు. నాలుగోది ఏం చెప్పాను? నీ చుట్టూ పరిస్థితులు ఏం చెప్తుంటాయి చెప్పాను? నువ్వు ఓడిపోతావని చెప్తుంటాయి. నువ్వు ఓడిపోతావని చెప్తుంటాయి. సరే, ఈరోజు 6వ మాట చెప్పి ఈ మాట చెప్పి ముగిస్తాను. 6వ మాట ఏంటంటే చుట్టూ పరిస్థితుల గురించి చెప్తాను. ఓకేనా? సో 6వ ప్రశ్న. 5 ప్రశ్నలు చెప్పాను కదా, 6వ ప్రశ్న రాసుకోండి. నా దేవుని మాట, నా దేవుని వాగ్దానం. నా దేవుని మాట, నా దేవుని వాగ్దానం. నా బెస్ట్ ఫ్రెండ్, నా కుటుంబీకులు, వీటన్నిటికంటే వీళ్ళందరికంటే నమ్మదగింది, విలువైంది. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారా? నా దేవుని మాట, నా దేవుని వాగ్దానం నా కుటుంబీకుల కంటే, అంటే అది భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరే కావచ్చు, నా కుటుంబీకుల కంటే, నా బెస్ట్ ఫ్రెండ్స్ కంటే విలువైనది, నమ్మదగింది. ఒప్పుకుంటావా? ఎగ్జాంపుల్ చెప్పంటారా? యోబు. ఎగ్జాంపుల్ ఎవరు? యోబు. నా ఆంటీ యోబులు ఎవరు చెప్పి పెట్టి కదా చెప్పకుండా పిల్లప్పటి నుంచి ఉంటారు. యోబు బైబిల్ అనేంత మాత్రం నమ్మాలా? ఓకేనా? బైబిల్ అనేంత మాత్రం నమ్మాలా? బైబిల్ అనేంత మాత్రమే నమ్మాలా? 2020 నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక పర్సన్ కలిసాడు. అతని పేరు సతీష్. ఎలా ఉన్నాడు తెలుసా? ఫుల్ జిమ్ బాడీ, 6.3 హైట్. ఓకేనా? ఒక రేంజ్ పర్సనాలిటీ, యంగ్స్టర్. ఆయన ఆరాధించాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం చెప్తాం. అది అర్ధగంట సేపు ఆరాధించాడు. అంత అయిపోయిన తర్వాత తిరిగి ప్రయాణం అయినప్పుడు ఆయన కారులోనే వచ్చారు. నాతో పాటు ఆయన వచ్చారు. యంగ్స్టర్ నా యంగ్స్టర్ అంటే అవునన్నా. పెళ్ళైందా? పెళ్ళైందన్న. కూతురుందన్న. రైట్. ఎంత సంపాదిస్తానండి? రాలేదన్న, 50,000 సంపాదిస్తాను. రైట్. ఎలా ఉన్నారు? అంత ఫ్యామిలీ బాగుందన్న. అంత మంచి ఫిజిక్ ఉన్నాడు, మంచి ఫిజిక్. మార్చి మంత్ వచ్చేసింది. నోటికి క్యాన్సర్ వచ్చింది, 4. సో కంపల్సరీ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు. ట్రీట్మెంట్ ఇచ్చారు. తిరిగిపోయాడు. ఇలా అయిపోయాడు. ఓకేనా? నడవడానికి నోట్లేక ఇలా నడుస్తున్నాడు. ఓకేనా? ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, అంటే ఆ వ్యక్తి ధనము పోయింది, ఆ వ్యక్తి శరీరము పోయింది. ఎందుకు యోగం చెప్పానంటే చెప్తున్నా. శరీరము పోయింది, పూర్తిగా కృషించిపోయాడు. స్నేహితులు వచ్చి నిన్న 31st నైట్ సాక్షి చెప్తున్నాడు. నా స్నేహితులు వచ్చి, నీవు బతకడం ఎందుకురా? ఏమి ఇచ్చాడు నీకు దేవుడు? నీకు దేవుడు 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 అంటే ఏమి ఇచ్చాడు నీకు దేవుడు? ఏమి ఇవ్వలే. ఆ దేవుడిని నమ్ముకున్నప్పుడు నుంచి ఉన్న ఉద్యోగం బాయే. ఆ దేవుడిని నమ్ముకున్నప్పుడు నుంచి ఉన్నవన్నీ బాయే. ఏంటి ఉదయం? ఆ దేవుడిని నమ్ముకున్నప్పుడు నుంచి ఉన్నవన్నీ బాయే. ఏం చెప్పారట? అర్థంతో ఫ్యాన్ అనిపిస్తుంది, సాగు వేసుకో, సాగు వేసుకోని చెప్పారట. అయితే అన్నాడు బెస్ట్ ఫ్రెండ్ వచ్చి చెప్పాడు, అది కూడా ఫ్యాన్ కనిపిస్తుంది, ఊరేసుకొని చావని చెప్పాడట. ఆ వ్యక్తి అన్నాడు, నన్ను కొందరు వచ్చి ఊరేసుకొని చావమన్నారు. కొందరు వచ్చి ఎందుకురా దేవుడు, ఎందుకు పట్టుకున్నారు ఆ దేవుడిని, ఎందుకురా దేవుడు చూసామని దరిద్రం ఎలా ఉంది అన్నాడట. అన్నాడు 2022 పెద్ద పెద్ద బలాత్తులు కరోనాతో చచ్చిపోయారు. ఆల్రెడీ వీకున్న నా శరీరంలో ఇంకా సజీవుడిగా ఉన్నాను. నా దేవుడు నన్ను సజీవుడిగా పెట్టాడు. నా దేవుడు నన్ను సజీవుడిగా పెట్టాడు. నా బెస్ట్ ఫ్రెండ్ మాట కంటే, నా కుటుంబీకుల మాట కంటే, ఒక్కొక్క బంధువు ఒక్కొక్క కుటుంబీకుడు వచ్చి నువ్వు సావురా దరిద్రం వదిలిపోతుంది. ఇంకన్నా నీ భార్యతో ఎంతో, నీ భార్యకి ఎందుకు ఈ రోగము, ఒకరోజు సస్తే ఏడుస్తావు నిన్ను చూసి సావు అని చెప్పాడు. భార్య చెప్పలే,
ఆయన చెప్పుకున్న సాక్ష్యం చావు, కానీ ఆ వ్యక్తి బ్రతికున్నాడు, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాడు. ఈరోజు కదా డాక్టర్లు కూడా గ్యారెంటీ ఇవ్వలేదు, కానీ అని చెప్పాడు నీ దేవుడు నీకు గ్యారెంటీ ఇస్తున్నాడు. నేను నా దేవుడిని నమ్ముతానన్నా, నా దేవుడిని నమ్ముతాను, నా దేవుడిని నమ్ముతాను. ఈరోజు సాక్షిగా ఉన్నాడు. ఈరోజు ఆయన సజీవ సాక్షిగా నిలబెట్టాడు. యోబు 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 అని యోబు గురించి చెప్పుకుంటాం. ఇదిగో మన ముందు మనలాంటి ఒక వ్యక్తి, మనలాంటి ఒక మామూలు వ్యక్తి సాక్షిగానే ముందున్నాడు. మరి నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో, నువ్వు ఉంటున్న స్థలాల్లో నీవు అలాంటి సాక్షిగా దేవుని కొరకు నమ్మకమైన జీవితము జీవించలేవా? ఈ 2022 దేవునితో మాట్లాడుతున్న పాట. ఇంకెన్నాళ్ళు ఉద్యోగం కొరకు పరిగెడతావు, ఇంకెన్నాళ్ళు పరిగెడతావు, ఎంత సంపాదిస్తావేంటి ఉద్యోగంలో పోతే? దేవుని మాటలు వదిలేసి, ఆ 2 గంటల సమయాన్ని వదిలేసి, దేవుని సన్నిధిలో గడపవలసిన 2 గంటల సమయాన్ని వదిలేసి నువ్వు పరుగులెత్తుతున్న పరుగులో ఎంత సంపాదించగలుగుతావు? ఒక చిన్నసారి తాకితే నువ్వు సంపాదించిన నెల మొత్తం కూడా పోదా? నువ్వు సంపాదించిన నెల జీతం కుప్పకూలిపోదా? దేవుని సన్నిధిలో అందుకే గడపాలి. ఎందుకు? నా దేవుడు నా కుటుంబం కంటే, నా ప్రాణ స్నేహితుల కంటే, అన్నిటికంటే కూడా నాకు విలువైన వాడు. వెండి బంగారము కంటే విలువైన వాడు, ఇదిగో డైమండ్స్ కంటే విలువైన వాడు. అది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుని ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా మిస్ కావద్దు, ఒక్క సండే కూడా మిస్ కావద్దని చెప్తాను. అందుకని ఒక సండే కూడా మిస్ కాకుండా ఉండాలి. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, వదలకూడదు, జాగ్రత్త. దేవుడు పరీక్షలో తేలిపోయావా, నరకపు దగ్గరికి వెళ్ళిపోతావు, మరణ పంచుల దగ్గరికి వెళ్ళిపోతావు. దేవుడితో పట్టుకుని ఉండు, యెహోవాను బట్టే సంతోషిస్తూ ఉండు, యెహోవాను బట్టే సంతోషిస్తుండు. నీ కుటుంబీకులను దూషించవచ్చు, నీ ఇంటి వారిని దూషించవచ్చు. ఒక సమయంలో నీ భార్యను చూసి నువ్వు వచ్చావు క్రీస్తులోనికి, నీ భార్య కూడా నిన్ను దూషించవచ్చు, కానీ పట్టుకొని ఉండు జాగ్రత్తగా. దేవుడినే పట్టుకో. నెక్స్ట్ 31 నువ్వు సాక్షిగా, సాక్షార్థమైన జీవితం జీవించాలి. ఇది దేవుని మాట. 6 నమ్మకాలు చెప్పారు. మన నమ్మకం ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో దేవుడి మాట ద్వారా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మొదలుద్దామా? సో మళ్ళీ ఒకసారి జీవితానికి చెప్పుకోండి. ఎందుకంటే పైకి మాత్రం మనకు ఆ విశ్వాసం ఉన్నట్లుగానే బ్రతుకుతుందని చెప్తాం. ఓకేనా? పైకి మనకు అందరికీ నేను నమ్ముతానండి, నేను అలాంటి విశ్వాసం ఉందండి, నాకు అలాంటి విశ్వాసం ఉందండి అని చెప్తాం. కానీ నిజంగా విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అంటే ఆయన మనల్ని కోరుకుంటున్నాడు, ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ 6 మాటలు రాస్తున్నాడు, మిగతా 4 మాటలు చెప్తాను. ఈ 10 మాటలు ప్రశ్నించుకొని మీ విశ్వాసము అంత స్థిరత్వంలోకి తీసుకురండి, అంత స్థిరత్వంలోకి తీసుకురండి. దేవుని మీద అంత అచంచలమైన విశ్వాసాన్ని పెంచుకోండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నన్ను దూషిస్తున్నాడు అనుకోకుండా, నన్ను హెచ్చరిస్తున్నాడు, నేను సరి చేసుకోవాలి అనుకోండి. దేవుడు పిలుచుకున్నాడు, నిన్ను దేవుడు వెతుకులాడుతూ ఏర్పరుచుకున్నాడు. అందుకే నువ్వు ఈరోజు దేవుడితో తీర్మానం చేసుకుంటున్నావా, నేను నీ హెచ్చరికలు ప్రతి క్షణము కూడా వినుటకు వేడుపడిన వారిగా ఉన్నాను. నువ్వు నన్ను హెచ్చరిస్తున్నావంటే నువ్వు నాకు శిక్షణ ఇస్తున్నావు. పరలోక రాజ్య వారసుడిగా మారడానికి, పరలోక రాజ్య వారసురాలిగా మారడానికి నువ్వు నాకు శిక్షణ ఇస్తున్నావు. గడిచిన దినము అన్న ఒక దృశ్యాన్ని కల్లో చూశాను. ప్రభువా అంటుంటే దేవుడు ఒక పుస్తకంలో కొన్ని పేర్లను అండర్లైన్ చేస్తున్నాడు. చూస్తూ అన్న మాట అడిగాడు, అన్న ప్రభువా ఏంటి ఆ పేర్లు అండర్లైన్ చేస్తున్నావు అని అడిగాడు. అంటే నా కుటుంబ సభ్యుల పేర్లు అండర్లైన్ చేస్తున్నాను. నీ పేరు హెచ్చరిక విని సరిదిద్దుకుంటే ఆ పేర్లు సరిదిద్దుకోక అటు ఇటు చచ్చరంగా తిరుగుతూ ఉంటే, స్థిరమైన విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని పెంచుకోకపోతే దేవుని యొక్క కుటుంబము అని చెప్పుకునే దాంట్లో ఆ మాట విన్న మొదటి క్షణం అయిన మాట, అయ్యా లేకపోతే నాతో మాట్లాడు, నా పొలగిరితో చెప్పు, నా హృదయంతరమైన పాపాలు చెప్పు, నా లోపల దాగిన పాపాలు చెప్పు, నా యొక్క మూలుగుల్లో దాగిన పాపాలు
చెప్పు, నా అంతరంగంలో దాగిన పాపాలు చెప్పు, నా వివేకంలో దాగిన పాపాలు చెప్పు. నేను గుర్తించకుండా దాచుకుంటూ పైకి కనపడకుండా చేస్తున్నా ఏ పాపమున్నా చెప్పు నాతో. నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నన్ను ఎంత హెచ్చరిస్తే అంత నన్ను నేను చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. బికాస్ నేను విన్న మొదటి విన్న వెంటనే నా మాట ప్రభువా లేకపోతే నాకు చెప్పు, నాతో మాట్లాడు, నా పరగేతను మాట్లాడు, నా ఉదయంతరంగంతో నువ్వు ప్రశ్నించు. ప్రభు నువ్వు నన్ను సరిచేయి, యు హ్యాండిల్ మీ. నా జీవితాన్ని నువ్వు సరిచేయి ప్రభా, నా జీవితాన్ని మీరు సరిచేయండి ప్రభా. నేను నీ చేతికి ఇచ్చుచున్నాను ప్రభా. చెప్పడానికి ప్రభా నా జీవితం నీ చేతికి ఇచ్చుచున్నాను. ఐఎమ్ రెడీ టు సరెండర్ మై లైఫ్ టు యు మై ఫాదర్, because you are the extraordinary teacher, you are the extraordinary teacher, you know how to build my life. అయ్యా నువ్వు ఉన్నతమైన బోధకుడు, నువ్వు నా పరమ తండ్రివి, నీవు నా పరలోకపు తండ్రివి. నీకు తెలుసు నన్ను ఎలా రూపించాలో, నీకు తెలుసు నన్ను ఒక అందమైన వారి ఎలా తయారు చేయాలో. హల్లెలూయా. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. హృదయాంతరంగంలో నీ పాపమును సరి చేసుకోవడానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. అటు ఇటు పరిగెత్తడం భక్తి కాదు. ఆ సంఘంలోని ప్రతి బాధను, ప్రతి వేదనను పట్టుకున్నాడు. సిస్టర్ మీద దేవుడు మాట్లాడుతున్నాడు. పరుగులెత్తుతున్న ప్రతి పరుగు కూడా ఇదిగో నీ యొక్క హృదయ అంతరంగంలో దాగి, ఇదిగో పైకి కనిపిస్తున్న ఆ యొక్క నవ్వు కాదు, నీ హృదయ అంతరంగంలోని వేదన దేవుడు చూస్తా ఉంటున్నాడు. నీ హృదయ అంతరంగంలోనికి వేదనకు దేవుడు ట్రీట్మెంట్ ఇస్తా ఉంటున్నాడు. పైకి చాలా నవ్వుతూ కనిపిస్తున్నావు సహోదరి, పైకి నవ్వుతూ కనిపిస్తున్నావు. దేవుడు నీ హృదయ అంతరంగంలోని దుఃఖాన్ని చూస్తున్నాడు. ఇదిగో నీ హృదయ అంతరంగంలోని కావలసిన ఆ యొక్క సమాధానాన్ని దేవుడు చూస్తున్నాడు. పరుగులెత్తుతున్నావేమో, నిన్ను ప్రశ్నించే స్థలంలోకి వెళ్ళు. ఇదిగో నిన్ను మాట్లాడి నిన్ను డీల్ చేసే స్థలంలోకి వెళ్ళు. దేవుడి మీద అచంచలమైన నమ్మకాన్ని వాడుకో యేసయ్యా, వాడుకో అయ్యా నా జీవితాన్ని, నా నోటి మాటను వాడుకో యేసయ్యా, వాడుకో అయ్యా. దేవుడిని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన శిక్షణలో నేర్చుకోవడానికి సిద్ధంగా, లేదంటే మాట చెప్పడం, లేదంటే మహాపరిశుద్ధమైన తండ్రి, సర్వోన్నతమైన వాడ, సర్వశ్రేష్టమైన వాడ, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభు, మా విశ్వాసాన్ని సరిచేస్తున్నారు ప్రభువా. అలాంటి శిష్యులు నా తండ్రి, అయ్యా మా విశ్వాసాన్ని పెంపొందింపచేయండి అన్నప్పుడు నా తండ్రి వారి విశ్వాసాన్ని పెంచినదే ప్రభు. అయ్యా ఇదిగో ఈ రోజు మేము విశ్వాసంలో ఉన్నామన్న భ్రమలో బ్రతుకుతున్నాము, కానీ ఇంకా మా యొక్క జీవితము అచంచలమైన విశ్వాసంలో లేదని ఈ రోజు మీరు మాకు తెలియపరుచున్నారు. ఆయన ఈ సంవత్సరము ప్రారంభం రోజే మీరు నా యందు విశ్వాసం ఉంచుకున్నారు ప్రభువా. లోకం పట్ల కాదు, మనుషుల పట్ల కాదు, బలం పట్ల కాదు, శక్తి పట్ల కాదు, జ్ఞానం పట్ల కాదు, ధనం పట్ల కాదు, నా వివేకం పట్ల కాదు, నా సౌందర్యం పట్ల కాదు, నా అందం పట్ల కాదు, నా భర్త పట్ల కాదు, నా భార్య పట్ల కాదు, నా కుటుంబం పట్ల కాదు, కేవలం నీ యందు నమ్మకం, విశ్వాసం ఉంచుకోవడానికి సాయం చేయండి. సమస్తము జరిగించువాడు నీవని నేను చూస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబాన్ని నేను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు, ఎందరినో పిలిచాము, ఏర్పరచబడిన వారు మాత్రమే ఉన్నారు. ఇక వారిని కూడా కృపలో ఏర్పరచుకోమని తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా మీరు ప్రవేశించి మీ వెలుగులు వారి కుటుంబాలను నింపి ప్రతి అవసరత కూడా తీర్చమని అన్ని కుటుంబాలను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. ప్రార్థన యేసు నామమున
అడిగి వేడుకొనుచున్నాను పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా.